నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని నేను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని గైకొను. ఇంత గొప్ప పేరు, ఇంత బహుమంది పనివారు, ఇంత ఆస్తి, 10 మంది సంతానం, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, అంత కలిగినటువంటి భక్తిపరుడు, గొప్పవాడు. అంత కోల్పోయినా కూడా పరీక్ష పెట్టాడు దేవుడు. అందుకే ఆ పరీక్షలో అతడు అనుకుంటాడు, దేవుడిచ్చెను, దేవుడు తీసుకునని చెప్పి దేవుని నామానికే స్తుతి మహిమలు చెల్లిస్తూ, అందుకే లాస్ట్లో అతడు మరలా పాస్ అయినట్లుగా, దేవుని దృష్టిలో అతడు పాస్ అయినట్లుగా 42వ అధ్యాయము 13, 14 వచనములు. ఆయన భక్తి, ఆయన పట్టుదల, ఆయన ఓపిక, సొంత సగభాగస్తులైనటువంటి భార్య తనను దూషించి ఈ స్థితి నేను చేయలేనని యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఆమె వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. భార్య